పార్టీ ఫిరాయింపులు వస్తున్నాయి కదా, ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి అధికారం ఏ పార్టీకి ఉంటే ఆ పార్టీకి వెళ్ళిపోతారు కదా. అపోజిషన్ పార్టీలో ఉండి కూడా గెలిచిన తర్వాత వీళ్ళు వెళ్తున్నారు కదా. వీళ్ళకి మీరు ఏమంటారు? వీళ్ళకు రాజకీయ విలువలు లేవు. ఈ విధానాన్ని తెరలేపింది గత కాంగ్రెస్ గవర్నమెంటే. 2004లో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు పార్టీ ఫిరాయింపులు అప్పుడే ఎక్కువైనాయి. అప్పటి నుంచే ఎక్కువైతున్నాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి టైంలోనే అప్పటి నుంచే పార్టీ ఫిరాయింపులు ఎక్కువైనాయి. ఇంతకుముందు ప్రతిపక్షంలో ఉండి కూడా రాజకీయ నాయకులు కొట్లాడుతారు. లేదు, ఇప్పుడు అధికారం కోసం మాత్రమే ఆలోచిస్తారు. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి వెళ్ళిపోవాలి అంతే. కొంతమంది నాయకులు అంటున్నారు, కొంతమంది కామన్ పీపుల్స్ అంటున్నారు ఏంటంటే, మేము ఆస్తులు సంపాదించుకున్నాం, వాటిని కాపాడుకోవడానికే వెళ్ళిపోతున్నాం అనే టైప్లో ధోరణిలో ఉందని చెప్పేసి కొంతమంది పొలిటీషియన్స్ అనట్లేదు, నార్మల్ పీపుల్స్ అంటున్నారు. పొలిటీషియన్స్ అన్నారు డైరెక్ట్. ఎప్పుడు కానీ పొలిటీషియన్స్ ఆస్తులు కాపాడుకోవడానికి అన్నారు. ఎవరు అంటారు? వ్యాపారవేత్తలు అంటారు. చిన్న మిడిల్ క్లాస్ వాళ్ళు, నాకు గవర్నమెంట్తో పని కావాలి, అందుకే వాళ్ళతో ఉంటున్నా, సఖ్యతగా ఉంటున్నా అంటారు. అది తప్పులేదు. కానీ రాజకీయ నాయకులు ఇంకొక పార్టీ నుండి ఇంకో పార్టీలోకి పోవడం అనేది కరెక్ట్ కాదు. పార్టీ ఫిరాయింపులు వస్తున్నాయి కదా, ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి అధికారం ఏ పార్టీకి ఉంటే ఆ పార్టీకి వెళ్ళిపోతారు కదా. అపోజిషన్ పార్టీలో ఉండి కూడా గెలిచిన తర్వాత వీళ్ళు వెళ్తున్నారు కదా. వీళ్ళకి మీరు ఏమంటారు? వీళ్ళకు రాజకీయ విలువలు లేవు. ఈ విధానాన్ని తెరలేపింది గత కాంగ్రెస్ గవర్నమెంటే. 2004లో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు పార్టీ ఫిరాయింపులు అప్పుడే ఎక్కువైనాయి. అప్పటి నుంచే ఎక్కువైతున్నాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి టైంలోనే అప్పటి నుంచే పార్టీ ఫిరాయింపులు ఎక్కువైనాయి. ఇంతకుముందు ప్రతిపక్షంలో ఉండి కూడా రాజకీయ నాయకులు కొట్లాడుతారు. లేదు, ఇప్పుడు అధికారం కోసం మాత్రమే ఆలోచిస్తారు. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి వెళ్ళిపోవాలి అంతే. కొంతమంది నాయకులు అంటున్నారు, కొంతమంది కామన్ పీపుల్స్ అంటున్నారు ఏంటంటే, మేము ఆస్తులు సంపాదించుకున్నాం, వాటిని కాపాడుకోవడానికే వెళ్ళిపోతున్నాం అనే టైప్లో ధోరణిలో ఉందని చెప్పేసి కొంతమంది పొలిటీషియన్స్ అనట్లేదు, నార్మల్ పీపుల్స్ అంటున్నారు. పొలిటీషియన్స్ అన్నారు డైరెక్ట్. ఎప్పుడు కానీ పొలిటీషియన్స్ ఆస్తులు కాపాడుకోవడానికి అన్నారు. ఎవరు అంటారు? వ్యాపారవేత్తలు అంటారు. చిన్న మిడిల్ క్లాస్ వాళ్ళు, నాకు గవర్నమెంట్తో పని కావాలి, అందుకే వాళ్ళతో ఉంటున్నా, సఖ్యతగా ఉంటున్నా అంటారు. అది తప్పులేదు. కానీ రాజకీయ నాయకులు ఇంకొక పార్టీ నుండి ఇంకో పార్టీలోకి పోవడం అనేది కరెక్ట్ కాదు.